మహాభారతంలో యాటిట్యూడ్ని పరిచయం చేసే కథల్లో మొదటి కథ పాండవులకు కౌరవులకు విలువిద్యను నేర్పించే గురువు ద్రోణాచార్యుడు. అతను ఒకసారి తన విద్యార్థులందరినీ పరీక్ష కోసం పిలిచాడు. దూరంగా కనిపిస్తున్న చెట్టుకున్న కొమ్మ పైన కూర్చున్న పక్షి కన్ను వద్ద కొట్టమని వారిని కోరతాడు. అయితే ఈ విలువిద్య పరీక్ష ప్రారంభమయ్యే ముందు అతను ప్రతి విద్యార్థిని ఏం అడుగుతాడంటే, ఓ నా విద్యార్థులారా, మీరు ఏం చూస్తున్నారు? మీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. మొదటి విద్యార్థి చెట్టు, కొమ్మలు, ఆకు, పక్షి మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి అని అంటాడు. ఇక రెండో విద్యార్థి విశాలమైన ఆకాశం, ఎగిరే పక్షులు, ఆకులు, పక్షి మొదలైనవి కనిపిస్తున్నాయి అని చెప్తాడు. తర్వాత మూడవ విద్యార్థి వస్తాడు. ఇక మూడవ విద్యార్థి ఏమంటాడంటే, పక్షి అలాగే దాని కింద ఉన్న కొమ్మ మాత్రమే కనిపిస్తున్నాయి ఆచార్య అని అంటాడు. అయితే నాలుగవ విద్యార్థి మాత్రం, నేను ఆ పక్షి కన్నును మాత్రమే చూస్తున్నాను ఆచార్య, అది తప్ప నాకు ఇంకేది కనిపించటం లేదు అని అంటాడు. ఇలా అన్న నాలుగవ విద్యార్థి అర్జునుడు. తర్వాత అతను మహాభారతంలో అత్యంత నైపుణ్యంతో ఆరితేరిన అజేయునిగా విలువిద్యలో తనకు తానే సాటి అని అనిపించుకున్నాడు. వైఖరి అంటే, యాటిట్యూడ్ అంటే మిగతా అందరూ ఆలోచించగల సామర్థ్యానికన్నా భిన్నమైనది, డిఫరెంట్ అని చెప్పొచ్చు. వైఖరి అంటే ఇతరుల ఆలోచన ధోరణి కన్నా వేరే దృక్పథాన్ని కలిగి ఉండటం, మిగిలిన వారి కంటే ఎక్కువ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకోవటం, అలాగే దానిని సాధించడానికి మీ అంతటా మీరే సిద్ధమై శిక్షణను ఇచ్చుకోవటం. ఇదే యాటిట్యూడ్. ఇక మహాభారతంలో ఉన్న యాటిట్యూడ్కి సంబంధించిన ఇంకొక కథని చూస్తే, ఒక గిరిజన విద్యార్థి ద్రోణుడి నుండి విలువిద్యను నేర్చుకోవాలి అని అనుకుంటాడు. అతనిని కలవడానికి రాజ్యానికి కూడా వెళ్ళాడు. కానీ ఆ గిరిజన విద్యార్థికి విలువిద్యను నేర్పించడానికి ద్రోణాచార్యుడు నిరాకరించాడు. ఎందుకంటే తాను క్షత్రియులకు మాత్రమే బోధిస్తానని, గిరిజన వర్గానికి చెందిన వ్యక్తికి కాదని తెగేసి చెప్పేస్తాడు. దాంతో ఆ గిరిజన విద్యార్థి నిరాశతో తిరిగి వచ్చేస్తాడు. అయినప్పటికీ అతను తన ఆశను కోల్పోలేదు. అతను తన అడవిలో ద్రోణుడి మట్టి విగ్రహాన్ని నిర్మించి దాని ముందు ప్రతిరోజు విలువిద్యను తనంతట తానుగానే అభ్యసిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణుడు తన విలువిద్య నైపుణ్యాలను చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు.